అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి యెహోద్రే మోహోద్రేహముతో కూడిన తన వ్యభిచార మధ్యనున్న సమస్త జనులను త్రాగించి ఈ మహా బబులోను కూలిపోయేను అని చెప్పెను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమియు కనబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటకును గొర్రెపిల్ల ఎదుటకును అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారు బాధింప సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూరముగునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేనివారై యుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చి విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడెను. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడును ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగ గల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెళ్ళవచ్చి భూమి పైరు పండియున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడయ్యున్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడయ్యున్నవాడు తన కొడవలి భూమి మీద వెయ్యగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకము నుండి ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దనున్న వాడికి గల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయినను కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను పరిపక్వత్వమైన వాడి అయిన నీ కొడవలి పెట్టి దానిని గెలలు కొయ్యమని చెప్పగా కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పంటను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్ష తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కొసల దూరము గుర్రముల కళ్ళెము పట్టుకుని ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను.